పదాలతో మొదలు పెడదామండి, లేకపోతే మీ పదాలతో మొదలు పెట్టేద్దాం? స్టార్ట్ చేయండి. ఓకే. చాలా సంవత్సరాల నుంచి తెలుగు ప్రేక్షకులు వింటున్నటువంటి ఒక పదం, దీని అర్థం ఏంటో మీరు చెప్పాలి. సంసారికణం. సంసారికణం. సంసారికణమా? మలయాళంలో సంసారికణం. సంసారికణం అంటే మాట్లాడుకుందామా? రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. సెకండ్, ఎండ చేట. ఆలి. దట్స్ ద బ్రాండ్ ఆఫ్ ఆలి గారు. అంటే వాళ్ళు నీ అవ్వ తగ్గేదిలాంటి పుష్ప అన్నట్టు. ఓకే. వాట్ బ్రదర్? పక్షే. తర్వాత కానీ. 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 ఓకే. మనసులో అయ్యో. అర్థమైందా? మీకు చాలా అర్థమైపోతుంది. లాస్ట్ టైం ఫైనల్ ఊడు కలిచో. ఊడు కలిచో. ఊడు కలిచో. ఇవిడున్నాడల్లే సీక్రెట్ అయితే. వాళ్ళు మీకు ప్రామిస్ చేస్తున్నట్టున్నారు ఇందాకటి నుంచి. ఫోన్ చేశారా? కరెక్ట్, ఇంకా చేయలేదండి. మీరు మాట్లాడేసారు. ఎంత ఓటీటీలో మలయాళం ఫిల్మ్స్ ఇంత బాగా చూస్తున్నారు. అన్ని భాష అంతా వచ్చింది మీకు. మొత్తం ప్రామిస్ చేసేస్తారు అన్ని వర్డ్స్. ఎగ్జాక్ట్లీ. దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళు చదవట్లేదని. ఓకే సార్, ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇందాక ఏదో మాట్లాడదాం అనుకున్నాను కానీ ఒకటి డైలాగ్ బాగా డిస్టర్బ్ చేసింది. ఇంట్లో ఉంటాయి దోమలు, చూడాలి ప్రేమలు అన్నాడు. అక్కడ టోటల్గా మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. వాడి రివ్యూ తగలయ్యా. సో ప్రేమలు ఫిలిం గురించి నేను 1 month బ్యాక్ విన్నాను. మలయాళం రిలీజ్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది అని చెప్పి. సరే చూద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ నేను చూడలేదు థియేటర్లో మలయాళం రిలీజ్ అయినా కూడా. బట్ తెలుగు డబ్బింగ్ అయింది. తెలుగు డబ్బింగ్లో బాగుంది. మలయాళం ఒరిజినల్ కంటే కూడా తెలుగు నేటివిటీస్కి బాగా చేశారు డబ్బింగ్ అని చెప్తే నేను వెళ్ళి చూశాను సినిమా. నిజంగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కార్తికేయ అండ్ టీమ్, ఆదిత్య హాసన్ అండ్ టాలెంట్. ఎంత బాగా రాశారంటే డైలాగ్స్. అక్కడ ఒరిజినల్ డైలాగులు అక్కడ అవి కాకపోయినా కొన్నిటిని త్రివిక్రమ్ గారు చెప్పినట్టు అక్కడ స్పేస్ లేదు. వీళ్ళు బాగా తీసుకున్నారు స్పేస్. ఎంత బాగా తీసుకున్నారంటే మీరు ఖచ్చితంగా తెలుగు వెర్షన్ చూడాలి. మలయాళం చూసిన వాళ్ళు కూడా మస్ట్గా వెళ్ళి తెలుగు వెర్షన్ చూడండి. అది ఇంకా ఆడుతుంది కాబట్టి చూడని వాళ్ళు చూడాలి. ఇప్పుడు చూడమంటున్నారా వద్దంటున్నారా నాకు అర్థం కాలేదు. అలా చూడాల్సిన వాళ్ళు చూడమని చెప్తున్నానండి. ఇప్పుడు మీ గురించి. అలాగే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అన్నారు, పర్లేదు. అంటే ఈ సినిమా మీకు మంచి రిలీఫ్ అవుతుంది. ఈవినింగ్ షో చూడండి, కాస్త రిలీఫ్ ఇంకా బాగా చదువుతారు. సో ఈ వీక్లో కూడా చూడండి, వాళ్ళు ఎగ్జామ్ జరగకుండా హ్యాపీగా వెళ్ళి సినిమా చూడండి. సో ఈ సినిమా నాకు ప్రత్యేకంగా నచ్చడానికి ఇంకో కారణం ఏంటంటే, లవ్ స్టోరీస్ మనం చూసినప్పుడు ఎక్కడో చోట మనం ఒక పెయిన్ ఫీల్ అవటము, ఏదో ఒక తెలియని ఒక భారంతో బయటకు వస్తాం. బట్ ఎంత క్యూట్గా ఉందంటే సినిమా చూసినంతసేపు అసలు ఒక జాయ్ రైడ్ లాగా వెళ్తూ ఉంది. అన్ని క్యారెక్టర్స్ మన పక్కన తిరుగుతున్నట్టు, మన పక్క స్ట్రీట్లో ఉన్నట్టు ఎంత లైవ్లీగా ఉంది. వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ అందరు ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. వాళ్ళ పేర్లు నాకు ఒరిజినల్ పేర్లు ఒకరిద్దరే తెలుసు, అండ్ మమిత, నస్లీన్. ఈ సినిమా చూశాక వాళ్ళకు తెలుగులో పేర్లు అంటే అవే ఫిక్స్ అయిపోతుంది. ఇందాక అరుస్తున్నారు కదా, రీను అండ్ సచిన్ అండ్ అమూల్ డేవిస్ అండ్ ఆది. సో వాళ్ళ పేర్లు మాత్రం ఆ పేరుతో మాత్రం గుర్తుండిపోతారు. అంత బాగా చేశారు పెర్ఫార్మెన్స్ అందరూ. సో వన్స్ అగైన్ టీమ్ అందరికీ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇక్కడికి వచ్చి మాతో పాటు ఈ సక్సెస్ని మీరు షేర్ చేసుకున్నందుకు అక్కడి నుంచి వచ్చి. అండ్ నిజంగా రాజమౌళి గారితో ఈరోజు స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఈ బ్యారియర్స్ అన్ని బ్రేక్ అవడానికి కారణం ఆయనే. సో లాంగ్వేజ్ బ్యారియర్స్ అన్ని బ్రేక్ చేసింది ఆయనే. సో అందరం దగ్గర అయిపోయాం. సో థ్యాంక్స్ టు రాజమౌళి గారు అండ్ కీరవాణి గారు. సో లాస్ట్ ఇయర్ నాకు తెలిసి ఇదే డేట్ అనుకుంటా ఆస్కార్ మనకి ఇదే రోజు. సో అలాగే ముగించే ముందు చిన్న మెసేజ్ ఒకటి ఇద్దాం అనుకుంటున్నాను నేను మన కుర్రోళ్ళందరికీ. అది మీ సమక్షంలో ఇద్దాం అనుకుంటున్నాను, పక్కకు వస్తే. నన్ను కూడా యూత్ గా కన్సిడర్ చేసి మెసేజ్ ఇచ్చే ముందు నేను ఇప్పుడు చెప్తుంటాను, మీరు దాన్ని వాళ్ళకి ట్రాన్స్లేట్ చేసి చెప్పండి. ఆది ఇక్కడికి రావాలి. ఆది క్యారెక్టర్. సో అలాగే సచిన్ ఇక్కడికి రావాలి. ఓకే, ప్రెజెంట్ సార్. ఇటు సైడ్ రాకండి. ఓకే. అండ్ మమిత కమ్ ఇన్ బిట్వీన్. ఎందుకు మమిత మాత్రం? ఆవిడగా రావాలి, సెంటర్ ఆవిడే కదా. ఇప్పుడు నేను చెప్తాను, అది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. ఈ సినిమాలో ఆది ద్వారా ఒక గొప్ప మెసేజ్ వెళ్ళింది యూత్కి. ఈ సినిమాలో ఆదిలో త్రూ అయిన నల్ల మెసేజ్ పోయిട്ടുണ്ട്. ఏంటది మెసేజ్? వాట్ ఇస్ అతనే చెప్పాలి. హి ఇస్ ఆస్కింగ్ వాట్ ఇస్ మెసేజ్ దట్ యువర్ క్యారెక్టర్ గేవ్. I don't know actually what message, sir. I not sure. చెప్పనా? చెప్పండి. మనం వన్ సైడ్ లవర్స్ అయినప్పుడు లవర్కి పెప్పర్ స్ప్రే గిఫ్ట్ ఇవ్వకూడదు. നമ്മൾ വൺ സൈഡ് ലവർ ആണെങ്കിൽ പേപ്പർ സ്പ്രേ ഗിഫ്റ്റ് ആയിട്ട് കൊടുക്കാൻ പാടില്ല. ഓക്കെ,
అండ్ ఇప్పుడు సచిన్ ద్వారా ఒక మెసేజ్ వెళ్ళింది. ఓకే అలాగే సచిన్ మెసేజ్ ఏంటి? സച്ചിൻ നസ്ലിന്റെ ക്യാരക്ടർ ത്രൂ ആയിട്ട് എന്താ മെസ്സേജ് പോയിരിക്കണം ഓഡിയൻസിന്? I don't know actually. I don't know. మనది వన్ సైడ్ అయినప్పుడు రైట్ టైంలో సైడ్ చేయాలి అమ్మాయిని. సో రైట్ టైంలో సైడ్ చేస్తే వాళ్ళు మన సైడ్ వస్తారు. കറക്റ്റ് സമയത്തിലാണല്ലോ ആ ബ്രേക്കപ്പ് നടന്നത്, അതുപോലെ കറക്റ്റ് ആയിട്ട് സൈഡ് ചെയ്യണം, എന്നാലേ പിന്നെയും ആ പെൺകുട്ടി നമ്മളുടെ സൈഡിലേക്ക് വരുള്ളൂ. ఓ ఇంత మలయాళం నేను నా జీవితంలో మాట్లాడలేదు. అండ్ ఇంకొకటి ఒక వావ్ మూమెంట్ ఈరోజు ఫస్ట్ వాడు ప్రేమలు దోమలు అన్నప్పుడు ఒకటి జరిగింది. ఇంకొక వావ్ మూమెంట్ నాకు మమిత ద్వారా జరిగింది. వావ్ మూమెంట్ ఇప్పుడు ఆ అమ్మాయి పేరెంట్ సారీ కార్తిక. సో కార్తిక నువ్వు అడిగావు కదా, మీరు అడిగారు కదా చెప్పండి నీ మలయాళంలో ఏమంటారు అడిగినప్పుడు ఏం చెప్పింది తను? చెప్పలేకపోయింది. దానికి నువ్వు చెప్పేసావు ఒకటి ఏంటి క్యాకింగ్ ఏమన్నారు ఏదో అన్నారు. పాపం పక్కన అమ్మాయి చెప్పేసింది పరయు 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 అరుస్తుంది చెప్పేసింది. అప్పుడు ఇన్నాళ్ళు మాకు మలయాళం తెలుసు, నేను మలయాళం నుంచి వచ్చానని చెప్పి మీరు ఇస్తున్న ఒక బాహుబలి ఎలివేషన్ ఒక్కసారి అటు వెళ్ళింది నాకు ఆరారు రుద్రసా. నాకు ఇక్కడ కూడా ఒక వావ్ మూమెంట్ కలుగుతుంది. వద్దు చెప్పొద్దు చెప్పేస్తా ప్లీజ్ వెళ్ళిపోతా. లేదు నాకు ఈ అమ్మాయి అలా చెప్పగలిగింది అంటే ఈ అమ్మాయి కూడా నా తెలుగు ప్రోగ్రామ్ లో చూసి పెరిగింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై చైల్డ్. ഇത് ബാക്കിയുള്ളതെല്ലാം ഞാൻ മനസ്സിലാക്കി തരാം. ഓക്കെ പിന്നെ പറയാം. Actually, you helped me. Yeah, she taught me some Telugu words also when I met her. కొట్టండి రా చప్పట్లు ఇలాంటప్పుడే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఏమైనా? అండ్ గిరీష్ గారు, గిరీష్ సార్ కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. ఓకే అనిల్ సార్ వెయిట్ సార్, యూ ఆస్క్డ్ ఎవ్రీబడి క్వశ్చన్స్, వీ హ్యావ్ వన్ క్వశ్చన్ ఫర్ యూ. ఏంటి అది వేస్తారండి పోస్టర్? ఆ పోస్టర్ కాదు, వేరే పోస్టర్. అంటే సినిమాలో సేమ్ కిల్ ఫ్రెండ్ అండ్ మ్యారీ కదా, ఇప్పుడు డైరెక్ట్ ప్రొడ్యూస్ అండ్ యాక్ట్ హీరో మీరు ఏ సినిమాలకు చేస్తారు? మీకే కనుక అవకాశం, ఇంకా మీకు ఆప్షన్ లేదు, మీరు చెప్పాల్సిందే ఇప్పుడు. డైరెక్ట్ ప్రొడ్యూస్ హీరో. ఎస్, మీరు ఏ సినిమాని డైరెక్ట్ చేస్తారు, ఏ సినిమాని ప్రొడ్యూస్ చేస్తారు, ఏ సినిమాలో హీరోగా యాక్ట్ చేస్తారు? ఒక నిమిషం సినిమాలు చూపిస్తున్నాం చూడండి.